దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. దయచేసి ఆలకించండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడేమో రాబడి ఉందంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఈ మాట ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు లవ్ మీ ఐ విల్ ఎస్కేప్ యూ. అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు, ఎస్కేప్ చేస్తాడు. ఇఫ్ యు లవ్ మీ ఐ విల్ ఎస్కేప్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను తప్పిస్తాను. అంటే దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని తప్పించాలంటే దేని నుండి తప్పిస్తాడు? అనారోగ్యాల నుంచి, అనేక జబ్బులు వ్యాధుల నుంచి, శోధనల నుంచి, ఇరుకులు ఇబ్బందుల నుంచి, కీడు నుండి, అపాయముల నుంచి, గండముల నుంచి, శత్రువుల నుంచి, సైతాన్ నుంచి, ఎన్నెన్ని విధాలుగా దేవుడు మనల్ని తప్పించి, మన రాకపోకల్లో, మన ప్రతి విషయంలో దేవుడు మనల్ని తప్పించి కాపాడాలంటే మనమేం చేయాలి? మన దేవుణ్ణి మనము ప్రేమించాలి. మన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నమ్ముకోవడం వేరు, ప్రేమించడం వేరు. పాస్టర్ గారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నారు. నమ్ముకున్న మీరు దేవుణ్ణి ఏం చేయాలా? ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం పాస్టర్ గారు. అవును, మీరు ప్రేమిస్తున్నారు. ఎట్లా? అన్నిటికంటే చివరిగా ఏదో ముష్టేసినట్టుగా దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు. మొదట లోకాన్ని, డబ్బుని, బంగారాన్ని, ఆస్తిపాస్తుల్ని, ఐశ్వర్యాన్ని, లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ ప్రేమించి చివరాఖరికి ఏదో ఒక మూల ముష్టేసినట్టుగా దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు. అలా ప్రేమిస్తే దేవుడు మిమ్మలను తప్పించడు. మొదటి ప్రేమతో, అంటే అన్నిటికంటే మొదటిగా ఫస్ట్ లవ్, మొదటి ప్రేమతో దేవుణ్ణి మీరు ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. గాడ్ విల్ ఎస్కేప్ యూ. దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ప్రియులారా, దేవుడు మనల్ని తప్పించకపోతే మనం తప్పించుకోవడం మనకు చేత అవుతుందా? మనం తప్పించుకోగలమా? ఈరోజు బాగా వినండి. ఒక మనిషి ఒక 80 ఏళ్ళు పైన బ్రతకడం, ఇట్ ఈస్ గ్రేట్. అది గొప్ప విషయం అండి. అది గొప్ప విషయం అది. ఎందుకంటే లోకం పరిస్థితులు బాగలేవు. జబ్బులు, రోగాలు, అపాయాలు, భయంకరమైన పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలీదు. మనం ఒక 80 ఏళ్ళు పైన బతికితే అదే గొప్ప విషయం. అలా బ్రతకాలంటే దేవుడు మనల్ని అనుదినము ఎన్ని ఇబ్బందుల నుంచి ఆయన తప్పించాలి, కీడు నుండి తప్పించాలి, సైతాను శోధన నుండి మనలను తప్పించాలి. రోజులు ఎట్టున్నాయంటే, మనం పక్కమ్మట పోతుంటే మనల్ని వచ్చి గుద్ది తిరిగి మనతో తగువేసే రోజులు ఈ రోజులు.
అలాంటి దుర్మార్గమైన దినాలు. అయ్యా నువ్వు నన్ను గుద్ది నన్ను అడుగుతున్నావేంటి అని అన్నా కూడా, నేను నిన్ను గుద్దానంటే నువ్వు బ్రేక్ వేసావు. అయ్యా నేను బ్రేక్ అయిపోతే ముందోండి నేను గుద్దుతాను, అదంతా నాకు అనవసరం, నువ్వు బ్రేక్ వేసావు కాబట్టి నేను నిన్ను గుద్దా, నువ్వు బ్రేక్ వేయటం నువ్వు చేసిన తప్పు. అంటే ఎంత దుర్మార్గమైన రోజులు, చెడ్డ రోజులు, భయంకరమైన వ్యాధులు. వీళ్ళకెందుకు క్యాన్సర్ వచ్చింది, వీళ్ళకెందుకు, వీళ్ళు మంచిగా చక్కగా పద్ధతిగా ఏదంటే అది తినేవాళ్ళు కాదు కదా, వీళ్ళకెందుకు అంటే వస్తున్నాయి. భయంకరమైన దినాలు, భయంకరమైన రోజులు. అందుకే ఒక మనిషి ఒక 80 ఏళ్ళు 85 ఏళ్ళు బతికితే చాలండి. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. మరి అలా బ్రతకాలంటే మనకి దేవుని కాపుదల కావాలి, దేవుని క్షేమం కావాలి, దేవుడు మనల్ని తప్పించాలి అనారోగ్యాల నుంచి, అవరోధాల నుంచి, సైతాను శోధనల నుంచి, శత్రువుల నుంచి, గండముల నుంచి, ప్రతి విషయంలో దేవుడు మనల్ని తప్పించాలి. అలా మనల్ని తప్పించాలంటే మనం ఏం చేయాలి? మనం ఆయన్ని చెప్పండి, మనం ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. చదవండి, రీడ్ ఇట్ 1 సెకండ్, ఒకసారి చదవండి. 91వ కీర్తన 11వ వచనం. అతడు 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తప్పించాలి. ప్రియులారా, రోడ్డు మీద పోతున్నాం, దేవుడు మనల్ని తప్పించాలి. ఏమండి, ప్రతి విషయంలో దేవుడు మనల్ని తప్పించాలి. రాత్రిపూట పడుకుని నిద్రపోతున్నాం, అపవాది వచ్చి మన గుండెల మీద తొక్కాలని వాడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని తప్పించాలి. ప్రతి అనారోగ్యం నుండి దేవుడు మనల్ని తప్పించాలి. ప్రతి శోధన నుండి దేవుడు మనల్ని తప్పించాలి. దేవుడు తప్పించమట్టే ఈ రోజు వరకు నీవు బతికున్నావన్న సంగతి ఎన్నడూ మరువద్దు. ఆమెన్ చెప్పండి. ఈ రోజు వరకు నీవు బ్రతుకున్నావు, ఈ రోజు వరకు నేను బ్రతుకున్నా, మనమందరం బ్రతికుండి ఈ మంచి మాటలు మనం వింటున్నాం. ఈ రోజు వరకు బ్రతుకున్నామంటే ఆయన మనల్ని తప్పించాడు కాబట్టి, అనేక ఇబ్బందుల నుంచి తప్పించాడు కాబట్టి మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం. అయితే ప్రియులారా, బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదని అంటున్నాడు. మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి నువ్వు ప్రేమించేదానివేనా? దేవుణ్ణి నువ్వు ప్రేమించేవాడివేనా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఏం జరిగిందంటే, యేసు ప్రభువారు ఒక ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఆమె పాపముల చేత ఏమండి చేసే ఒక స్త్రీ, ఆమె ఏం చేసిందంటే, ఆమె విస్తారమైన ధనము, విస్తారమైన డబ్బు, ఎంత వెలో తెలియదు, చాలా కాస్ట్లీ, విస్తారమైన ధనము వెల చెల్లించి ఒక సెంట్ బాటిల్ అత్తరు సీసా కొని తీసుకొని వచ్చి తిన్నగా వచ్చి యేసు ప్రభువారి తల మీద దాన్ని ప్రోక్షించింది. అప్పుడు వెంటనే అక్కడున్న శిష్యులు అంటున్నారు, ఏమమ్మా, ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇంత వెల చెల్లించి ఇంత డబ్బు పెట్టి దీన్ని కొనాలా? ఇంత డబ్బు పెట్టి దీన్ని కొనాలా నీవు? ఆ డబ్బు పేదవాళ్ళకి పెట్టొచ్చు కదా, కూడు లేని వాళ్ళకి పెట్టొచ్చు కదా, వస్త్రం లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు నువ్వు ఇలా చేశావు అని చెప్పి ఆమెను అడుగుతున్నారు శిష్యులు. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, అన్నం లేని వాళ్ళు, కూడు లేని వాళ్ళు, బీదవాళ్ళు ఎప్పుడు ఉంటారు, నేను మీ మధ్య ఉండను. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమెన్ చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన కోసం ఏదైనా చేస్తాం. దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన కోసం ఏమైనా చేస్తాం, ఆయన కోసం ఎంతైనా ఇస్తాం.
ఆయన కోసం ఏమైనా మనం చేస్తాం. దేవుణ్ణి ప్రేమించకపోతే ఆయన కోసం ఏం చేయడానికి మనకి బుద్ధి రానే రాదు. ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. భర్త భార్యని ప్రేమిస్తాడు, భార్య భర్తని ప్రేమించుకుంటుంది. ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఏమండి, మనం అందరం కూడా మన యేసయ్యను చెప్పండి ప్రేమించాలి. మనమందరం మన యేసయ్యను ప్రేమించాలి ప్రియులారా. ఆయన కోసం ఏమైనా చేయాలి, ఎంతైనా మనం చేయాలి. ఇప్పుడు ఆమె అంత వెలగలిగినటువంటి బాటిల్ కొని ఆమె తీసుకొచ్చిందంటే యేసు ప్రభువారు అంటున్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది అంటున్నాడు. అందుకే ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కోసం నువ్వు ఏమైనా నువ్వు చేస్తావు. దేవుని దగ్గరికి సంతోషంగా వస్తావు, దేవుని దగ్గరికి ఆనందంగా వస్తావు. దేవుని మందిరానికి ఎప్పుడు పోవాలని నువ్వు పరిగెత్తుతావు. దేవుని మందిరం అంటే వెనకెనక ఉండవు. దేవుడి మందిరం అంటే దూరంగా ఉండవు. దేవుడి మందిరం అంటే ఇష్టం లేకుండా ఉండవు. దేవుడి మందిరం అంటే అయిష్టతగా ఉండవు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆ సహోదరి దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి దేవుడి కోసం ఆమె అంత చేసింది. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుడి కోసం ఏమైనా చేస్తావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మగ్దలేనే మరియా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా ఏమండి సుగంధ ద్రవ్యాలు అనేకమైనటువంటి విలువైనవన్నీ కొని ముందుగానే సిద్ధపరచుకొని ఆదివారం ఉదయమున ఇంకా చీకటి ఉండగానే సమాధి దగ్గరకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దేవుణ్ణి ఎంత ప్రేమించింది ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు 39 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడు అక్కడే ఉన్నాడు. దేవుడు పోయి అతన్ని బతికించలేదా? ఎవరిని అనేక మంది కుష్ఠరోగులను బాగు చేయలేదా? గుడ్డి వాళ్ళు కళ్ళు ఇవ్వలేదా? కుంటి వాళ్ళని బాగు చేయలేదా? ఎంతమంది గూని వాళ్ళని, మూర్ఛ వ్యాధి కలిగిన వాళ్ళని, దయ్యాలు పట్టిన వాళ్ళని, ఎంతమంది చనిపోయిన వాళ్ళని, ఎంతమందిని దేవుడు బాగు చేశాడు, ఎంతమందిని దేవుడు స్వస్థపరిచాడు. వాళ్ళందరూ స్వస్థత పొందుకొని బాగుపడి వెళ్ళిపోయారు. అసలు శిష్యులు కూడా గమ్ముగా అయిపోయారు. కానీ ఈ మగ్దలేని మరి ఒక్కతే ఈమె యేసయ్యను ప్రేమించి ఏమండి శనివారం ముందుగానే సుగంధ ద్రవ్యాలు కొని సిద్ధపరచుకొని ఆదివారం తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళింది. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఈమె యేసయ్యను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మాటలతో ప్రేమిస్తారా, క్రియలతో ప్రేమిస్తారా? మీ ఇష్టము. ఏమండి, మాటలతో ప్రేమ వ్యర్థము ప్రియులారా. క్రియలు కావాలి. ఈ మగ్దలేనే మరియా ఏమండి ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించిందో ఒక్కసారి ఆలోచించండి. అందుకనే దేవదూతలు ఆమెకి ప్రత్యక్షమయ్యారు. దేవుడు ఆమెతో మాట్లాడాడు. దేవుని సువార్త ఆమె దగ్గరకు వచ్చింది. దేవుని వెలుగు ఆమె దగ్గరకు వచ్చింది. దేవుని యొక్క సువార్త ఆమె పొందుకుంది. ప్రపంచములో మొట్టమొదటి సువార్త పొందుకున్న స్త్రీ ఎవరంటే మగ్దలేనే మరియా. కారణం ఏంటి? ఆమె యేసయ్యను ప్రేమించింది. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేటి దినాల్లో దేవుని బిడ్డలు అంటారు, దేవుణ్ణి ప్రేమించరు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి? దేవుని బిడ్డలైతే దేవుణ్ణి ప్రేమించాలి కదా. లోకాన్ని ఏంది మీరు ప్రేమించేది? లోకములో ఉన్న వాటిని ఎందుకు ప్రేమిస్తున్నారు? వెండి బంగారాలను ఎందుకు ప్రేమిస్తున్నారు ప్రియులారా? రాణులైన వారు ఉన్నారా? రాజులైన వారు ఉన్నారా? రాజుల దగ్గర ఎంత బంగారం ఉండేది? రాణులైన వారు భూమి మీద ఇటువరకు లేరా? రాజ్యాలు లేవా? ఆలోచించండి ప్రియులారా. రాజ్యాలు లేవా? వెంకటగిరి రాజులు లేరా? ఉదయగిరి రాజులు లేరా? ఈ చుట్టుపక్కల రాజ్యాలు పరిపాలించిన వాళ్ళు లేరా? వాళ్ళకి భార్యలు లేరా? వాళ్ళ దగ్గర ఇంత ఏమంటే బంగారం పెట్టెలు, ఇనపెట్టెల నిండా బంగారం, మణులు, మాణిక్యాలు లేవా?
ఈరోజు వాళ్ళు ఉన్నారా? వాళ్ళ డబ్బు ఉందా? వాళ్ళ బంగారం ఉందా? వాళ్ళందరూ ఏమైపోయారు? ఈరోజు డబ్బును ఎందుకు మీరు ప్రేమిస్తున్నారు? బంగారాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ఎందుకు మూలన పెట్టున్నారు? ఆలోచించండి. దేవుణ్ణి మనం ప్రేమించాలి. లోకములో దేన్ని మనం ప్రేమించకూడదు ప్రియులారా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకొచ్చే లాభం ఏంటి? నీకొచ్చే లాభం ఏంటి? గాడ్ విల్ ఎస్కేప్ యూ. దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రతి వ్యాధి నుండి తప్పిస్తాడు, ప్రతి శోధన నుండి తప్పిస్తాడు, ప్రతి ఇబ్బంది నుండి తప్పిస్తాడు ప్రియులారా. అమ్మమ్మమ్మో నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్తావు, ఒక టెస్ట్ రాస్తాడు, 11,000 కట్టొద్దా నువ్వు? 15,000 కట్టొద్దా నువ్వు? 25,000 కట్టొద్దా నువ్వు? అక్కడ మాత్రం అయ్యా నా దగ్గర 5,000 ఉందయ్యా, మీరు కట్టించుకుని ఆ టెస్ట్ చేయమంటే వాడు చేస్తాడా? ₹1 తగ్గించుకుని ఆ టెస్ట్ నీకు వాడు నీకు చేస్తాడా? ఆలోచించండి. డబ్బుని మీరు విస్తారంగా మీరు ప్రేమిస్తున్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, బంగారాన్ని ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ఏదో ఒక మూల, చివరిగా ఒక మూల ముష్టేసినట్టుగా దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు. మంచిది కాదు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ప్రతి వ్యాధి నుండి తప్పిస్తాడు. కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు? పిట్టలు రాలినట్టు రాలిపోలేదా? ఎంతమంది చనిపోయారు? యవనస్తులైన వాళ్ళు, ముసలి వాళ్ళు, ఎంతమంది ఏజ్డ్ పీపుల్, ఏమండి నడిప్రాయము కలిగిన వాళ్ళు ఎంతమంది ప్రియులారా. వాళ్ళు వీళ్ళని తేడలేదు కదా. మరి దేవుడు మనలను తప్పించలేదా? ఒక్కసారి ఆలోచించండి. అందుకనే దేవుణ్ణి మనం ప్రేమించాలి ప్రియులారా. దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలు దేవుణ్ణి ప్రేమించాలి ప్రియులారా. లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. లోకాశలు గతించిపోతాయి, శరీరాశలు గతించిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడికి మనం ఏమైనా చేస్తాం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమైనా మనం చేస్తాం. ఇప్పుడు బాగా ప్రేమించే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలనుకుంటాం. ఉత్త చేతులతో వెళ్తామా? ఏమండి గమ్ముగా వెళ్తామా? ఏమండి బాగా ప్రేమించే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం ఏమైనా మనం తీసుకుని వెళ్తాం కదా. మరి యేసయ్యను మనం ప్రేమిస్తే మనం ఆయన కోసం ఏమైనా మనం చెయ్యాలన్న తపన, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మనం గడపాలి, ప్రభు నాతో ఏం మాట్లాడుతాడో వినాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని మహింపరచాలి, ప్రభు గురించి కీర్తించాలి అని చెప్పి ఆ ఉత్సాహం లేదే, ఆనందం లేదే, ఆతృత లేదే, ఆరాటం లేదే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ మందిరానికి రావాలని, నిన్ను ఆరాధించాలని నా ప్రాణ తృష్ణ కలిగి ఉన్నదని కీర్తనకాడు అంటున్నాడే. ఈరోజు ఆ తృష్ణ ఏది? ఆ కోరిక ఏది ప్రియులారా? ఆ కోరిక ఏది? కేవలం దేవుణ్ణి నమ్ముకున్నాం. పాస్టర్ గారు మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకేంది బాధలు? ఈ బాధలు కాదు, ఇంకా బాధలు వస్తాయి. కారణం ఏంటి? దేవుణ్ణి మీరు వ్యాపారంగా మీరు నన్ను నమ్ముకున్నారు, మోసపూరితంగా మీరు నన్ను నమ్ముకున్నారు. ఏమండి దేవుణ్ణి ఒక బిజినెస్ మాదిరిగా మీరు నన్ను నమ్ముకున్నారు. దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్ముకుంటే ఆయన్ని మీరేం చేస్తారు? చెప్పండి. ప్రేమిస్తారు. ఈ మాటలు చెప్పడానికి ధైర్యం కావాలి. నాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే నేను మనుషుల మీద ఆధారపడను, నేను దేవుని మీద ఆధారపడుతున్నా. ఆమెన్ చెప్పండి. ఈ మాటలు చెప్పడానికి ధైర్యం కావాలి ప్రియులారా. ఎందుకంటే మనము ఒకరితో స్నేహం, నీతో నేను స్నేహం చేస్తున్నా, నీతో నేను స్నేహం చేస్తున్నా. నీ స్నేహాన్ని నేను బిజినెస్గా మార్చుకోవచ్చా? నీ స్నేహాన్ని వ్యాపారంగా చూడొచ్చా? ఈమెతో స్నేహం చేసి ఈమె దగ్గర కొన్ని లాభాలు నేను ఆపేక్షించాలి, ఈమెతో స్నేహం చేసి ఈమె దగ్గర కొన్ని నేను పొందుకోవాలి. ఆ అన్నతో నేను స్నేహం చేసి ఈ అన్నతో, ఆ తమ్ముడితో ఈ అన్నతో నేను స్నేహం చేసి ఆ స్నేహాన్ని కూడా బిజినెస్గా నేను మార్చుకొని కొంత నేను లాభాపేక్షని పొందుకోవాలి. దాన్ని స్నేహం అంటారా? మోసం అంటారా? ఈరోజు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆ నమ్ముకున్న దాన్ని కూడా బిజినెస్గా, దాన్ని మోసంగా, దాన్ని ఎంతసేపు దేవుడి కానించి లాక్కోవడం, పొందుకోవడం, దేవుడి కానించి పొందుకోవడమేనా? దేవుణ్ణి ప్రేమించేది లేదా?
దేవుణ్ణి ప్రేమించేది లేదా? పాస్టర్ గారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. ఏది నీ ప్రేమ? ఎక్కడ చూపిస్తున్నావు నీ ప్రేమ? దేవుని ప్రేమ నువ్వు ఎలా చూపిస్తున్నావు? ఆమె చూపించింది ప్రియులారా. ఏమండి, అత్యంత విలువైన సెంటు కొని శిష్యులు అడుగుతున్నారు, ఏమమ్మా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇది నువ్వు కొంటావా? ఇది ఎంత విలువైంది, అది ఎందుకు ఇంత ధనం పెట్టి నువ్వు కొన్నావు? నీకైనా పిచ్చేమన్నా పట్టిందా? పేదలకు ఇవ్వచ్చు కదా, బేదలకు ఇవ్వచ్చు కదా. యేసు ప్రభువారు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేదానికి ఏది గుర్తేది? గ్రహింపేది? క్రియలేయి. ఏయి నీ క్రియలు? నీ క్రియలేవే? అయ్యా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే ఇది నా క్రియ, ఇది నా క్రియ. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా ఆలకించండి. నేను మొన్న గొర్రెపిల్ల మహోత్సవాలు నేను పెట్టినప్పుడు ఒక సతీష్ జోబ్ అనే ఒక యవనస్తుడు ద్వారా జూలియస్ అన్న నాకు పరిచయం అయ్యాడు. అన్న ఒక్కసారి లేచి నుంచు అన్న, ఒక్కసారి లేచి ప్లీజ్. సరే, జూలియస్ అన్న నాకు పరిచయం అయ్యాడు. ఆయన ఏబిఎం కాంపౌండ్లో ఉంటాడు. దయచేసి కూర్చోండి. నేను ఆయన ఇంటి ముందు నా బండి పెట్టి ఆయన ఇంట్లోకి వెళ్ళేవాడిని. మళ్ళీ ప్రార్థన అయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆడికి వచ్చి అన్నీ చూసుకు, ఎందుకంటే అక్కడే భోజనాలు కదా, బండి తీసుకొచ్చేవాడిని. అన్న నా బండిని గమనించాడు. ఇంత పెద్ద మీటింగ్ పాస్టర్ గారు పెడుతున్నాడు, బండి ఏంది ఇట్టుంది? అసలు ఇది బండేనా? అసలు ఈ బండేనా ఇది? ఈ బండిని పాస్టర్ గారు అనేవాడు ఈ బండిని వాడతాడా? అసలు ఈ బండి ఏంది ఇట్టుందని ఒక్కసారి ఆలోచించి మీటింగ్స్ అయిన తర్వాత అన్నాడు, అయ్యా ఈ బండిని నేను బాగు చేపిస్తా, అన్న వద్దులేనా, నేనేదో చిన్నగా అప్పుడొక వైరు ఆ క్లచ్ ఏదో నేను వద్దొద్దు, దీన్ని నేను బాగు చేపిస్తానని మెకానిక్ షెడ్ దగ్గరికి అన్న తీసుకెళ్తే, మెకానిక్ షెడ్ అతను అంటున్నాడు ఈ బండి చూసి, దీన్ని ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడ ఆపాలా? అర్థం కాలేదు ప్రియులారా. అంటే పూర్తిగా పాడైపోయింది ప్రియులారా, పూర్తిగా వెనకని ముందు దాకా పూర్తిగా, ఇంజిన్ కానించి బ్రేకులు కానించి ప్రతి ఎవ్రీథింగ్. అప్పుడు అన్నాడు, అన్న ఇది పాస్టర్ గారి బండి, దీన్ని మీరు బాగు చేయండి, నేను దీనికి పేమెంట్ నేను ఇస్తానన్నప్పుడు అప్పుడు అతను ఒక 2 రోజులు టైం తీసుకుని దాన్ని బాగు చేశాడు. బాగు చేసి 7,000 రూపాయలు బిల్ వేశాడు. అన్న పే చేశాడు. ఏమండి సతీష్ జోబ్, ఏమండి అన్న పే చేశాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆ బండి మెకానిక్ అన్నాడంట, అయ్యా మీరు పాస్టర్ గారికి బండి బాగు చేస్తున్నారు, ఇది దేవుడు బండి అని 12,000 13,000 అవ్వాలి, దీనికి 12,000 13,000 వేయాలి బిల్లు. 7,000 వేసాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నాకేమన్నా బంధువా? రక్త సంబంధం ఏమన్నా ఉందా? ఏమండి, నా బండి ఆయన ఎందుకు బాగు చేయాలి? నేను వాడుకునే బండి ఆయన ఎందుకు బాగు చేయాలండి? దేవుని ప్రేమ అంటే, క్రీస్తు ప్రేమ అంటే, ఆ ప్రేమ దేవుణ్ణి ప్రేమించినప్పుడు అది మాటలతో కాదు, క్రియలతో ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. క్రియలు కావాలి ప్రియులారా. దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మనకేం చేస్తాడు? హీ విల్ ఎస్కేప్ యూ. ఆయన నిన్ను తప్పిస్తాడు ప్రియులారా. రోడ్డు మీద పోతున్నావా, ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఆయనను తప్పిస్తాడు. నీవు ఇంట్లో నిద్రపోతున్నావా, ఏ సైతాను నీ ఇంట్లోకి రాకుండా, నిన్ను తొక్కకుండా నిన్ను తప్పిస్తాడు ప్రియులారా. శత్రువులు నీ మీదకి వచ్చారా, ఆ శత్రువుల చేతికి చిక్కకుండా నిన్ను తప్పిస్తాడు ప్రియులారా. వ్యాధులు నీకు వచ్చినాయా, వ్యాధులు నిన్ను హరించకుండా, వ్యాధులు నీ ప్రాణం తీయకుండా, ఆ వ్యాధుల నుండి నీ ప్రాణాన్ని దేవుడు తప్పిస్తాడు ప్రియులారా. నిన్ను ప్రతి విషయంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు ప్రియులారా. అందుకనే మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి ప్రియులారా. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో ఒక్కసారి మీ గుండె మీద మీరు చేసుకున్నా, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా ఒక్కసారి ఆలోచించండి.
మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే దానివైతే, ఏమ్మా ఇదిగో ఈరోజు ఒక 100 రూపాయలు ఇస్తాను, నువ్వు మందిరానికి వెళ్లకుండా ఉండగలవా? అయ్యా 100 కాదు, నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నేను ఉండలేనయ్యా, నాకు వద్దు, నీ డబ్బు నాకు అవసరం లేదు, నేను నా దేవుడి కాడికి పోవాలయ్యా, నా దేవుడిని నేను పాడుకోవాలి, స్తుతించుకోవాలి, కీర్తించుకోవాలి, ఘనపరుచుకోవాలి, నా దేవుడి మాటలు నేను వినాలయ్యా, నా దేవుడిని నేను ఆరాధించుకోవాలి, నాకు వద్దయ్యా నీ డబ్బు అంటావనవా? ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వు దేవుణ్ణి ప్రేమించే దానివైతే దేవుడి కోసం ఏమైనా చేస్తావు, ఎంతైనా నువ్వు చేస్తావు ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. దావీదు అనేవాడు, వినాలి, దావీదు అనేవాడు చిన్నవాడు ప్రియులారా, చిన్నవాడు దావీదు అనేవాడు. వినండి, అందరూ వినండి. దావీదు అనేవాడు చిన్నవాడు. వాళ్ళ అన్నవాళ్ళు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళ అన్నవాళ్ళు సైనికులుగా ఉన్నారు. వాళ్ళ అన్నవాళ్ళు ఎలా ఉన్నారో చూసి రమ్మని దావీదు వాళ్ళ నాన్న దావీదుని అక్కడికి పంపించాడు. మీ అన్నోళ్ళు యుద్ధంలో ఉన్నారా, పోయి చూసిరా పో, ఎట్టున్నారో మీ అన్నోళ్ళు ఎట్టున్నారో చూసిరా పో అని చెప్పి అంత వెన్న, నెయ్యి, రొట్టెలు, మాంసము, మంచి ఆహారం అన్నీ టిఫిన్లకు పెట్టి దావీదునిచ్చి, ఇవన్నీ మీ అన్నోళ్ళకి ఇచ్చి చూసిరా పో, మీ అన్నోళ్ళు యుద్ధంలో ఉన్నారని దావీదునిచ్చి పంపిస్తే, దావీదు ఆ టిఫిన్లు, బరువైన టిఫిన్లు, వెన్న, నెయ్యి, మంచి రొట్టెలు, మాంసం, కూరలు అవన్నీ తీసుకొని దావీదు యుద్ధ భూమిలోకి వచ్చాడు. యుద్ధ భూమిలోకి వచ్చి అక్కడేం జరుగుతుంది? ఈ పక్కన ఒక పెద్ద తాడు కట్టేస్తున్నారు, ఈ పక్కన ఇశ్రాయేలీలు, ఆ పక్కన ఒక తాడు కట్టేస్తున్నారు, ఆ పక్కన అమాలేకీయులు. వాళ్ళల్లో నుంచి ఒకడొచ్చాడు, గొల్యాత్ అనేవాడు. అయ్యవని అంత ఎత్తున్నాడు, బిల్డింగ్ అంత ఎత్తున్నాడు. వాడొచ్చి దేవుణ్ణి దూషిస్తా ఉన్నాడు, దేవుణ్ణి తేడతా ఉన్నాడు. ఎక్కడరా మీ యెహోవా దేవుడు? ఎక్కడున్నాడు? పెద్ద ఎర్ర సముద్రం చీల్చాడంట, మీరు ఆరిన్ని నేలపై వచ్చారంట, ఏది ఎక్కడున్నాడో రమ్మను అని యెహోవా దేవుణ్ణి దూషిస్తున్నాడు ప్రియులారా. యెహోవా దేవుణ్ణి తేడుతున్నాడు, నానా మాటలు అడిగి దూషిస్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా దావీదు చెవులో పడ్డాయి. దావీదు రక్తం ఉడికింది. దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దావీదు దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నాడు అతను, దావీదు రక్తం మరిగి అతని మీదకి నేను పోతానంటున్నాడు. వాళ్ళ అన్నోళ్ళకి టిఫిన్లు ఇచ్చి వాడి మీదకి నేను పోతానంటున్నాడు. వీళ్ళెవరు వాడి ఎత్తు పొడుగు చూసి వాడి మీదకి పోయేవాళ్ళు ఎవరు లేరు. ఇది దావీదుండి నేను పోతానంటున్నాడు. మేము ఇంతమంది సైనికులుంటే, ఇంత బలమైన వాళ్ళు ఉంటే మేము పోలేకపోతే నువ్వు పోతావా? అసలు నిన్ను ఇక్కడికి ఎవడు రమ్మన్నాడని వాళ్ళ అన్నోళ్ళు వాడిని తిడుతున్నారు. అసలు నిన్ను ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు వాళ్ళ అన్నోళ్ళు వాడిని తిడుతున్నారు. అవన్నీ దావీదు పట్టించుకోలేదు. నేను పోతా, వాడి మీదకి నేను పోతా, వాడు నా దేవుణ్ణి వాడు తిడుతున్నాడు, వాడు నా దేవుణ్ణి నానా మాట్లాడుతున్నాడు, వాడి మీదకి నేను పోతా అంటున్నాడు. ఆ నోట ఈ నోట రాజుకు తెలిసింది. రాజు ఎవడో పోతానంటున్నాడు వాడిని రమ్మంటే. అంతకుముందు 40 రోజుల నుంచి వాడి మీదకి నేను పోతానన్న వాడు ఒక్కళ్ళేడు. 40 రోజుల నుంచి వాడు తిడతా ఉన్నాడు, వాడి మీదకి నేను పోతానన్న వాడు ఒక్కళ్ళేడు. సైనికులు, సైన్యాధిపతులు ఎంతమంది ఉన్నారు? అయ్యా వాడు దేవుణ్ణి తేడుతున్నాడు, వాడి మీదకి నేను పోతా, సావనన్న సస్తా, కానీ వాడి మీదకి నేను పోతా. వాడు 10 దెబ్బలు కొడితే నేను ఒక్క దెబ్బ అయినా వాడిని కొడతానయ్యా, నేను వాడి మీదకి పోతా అన్నవాడు ఒక్కళ్ళేడు. ఈరోజు దావీదు వచ్చి నేను పోతానంటున్నాడు. ఆ సంగతి రాజుకు తెలిసి రాజు వాడిని పిలిపించి అప్పుడు దావీదుని వాడి మీదకి పంపించాడు. అప్పుడు దావీదు ఆ తాడు దాటి ఆ యుద్ధ రంగంలోకి పోతే వాడు దావీదుని చూసి, ఓరే నువ్వు వచ్చావా? నువ్వేంది వచ్చావు? నేనేమన్నా కుక్కను అనుకున్నా, కుక్కను కొట్టేదానికి వచ్చావు? నిన్ను చూడు ఏం చేస్తానని చెప్పి ఆ గొల్యాతు రాబోతుంటే
ఈ యొక్క దావీదు తన యొక్క జేబులో నుంచి ఒక రాయి తీసి వడిసెలతో ఒకే ఒక్క దెబ్బ కొట్టినప్పుడు అది అతని నొసట తగిలి అతనికి మైండ్ తిరిగిపోయి, ఒక్క రాయి దెబ్బకే అతని తల తిరిగిపోయి డామ్ని కింద పడిపోయినాడు ప్రియులారా, ఆ ఎత్తు మనిషి. అప్పుడు దావీదు అతని దగ్గరికి పోయి అతని వరలో అతని కత్తే తీసి అతని మెడ మీద ఒకే దెబ్బతో అతని తల నరికి ఆ తల తీసుకొచ్చి రాజు చేతులకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేవారు కావాలి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులకు 10 మంది పుడితే సుఖం లేదు, తల్లిదండ్రులను ప్రేమించేవాడు కావాలా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయ్యా నాకు 6 పుట్టారు, 4 పుట్టారు, 3 పుట్టారు, 10 మంది పుట్టారు, ఎంతమంది పుడితే ఏం లాభం? తల్లిదండ్రులను ప్రేమించేవాడు కావాలా? తల్లిదండ్రులను చూసేవాడు కావాలా? తల్లిదండ్రుల్ని బాధ్యతలు నెరవేర్చేవాడు కావాలా? ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమించేదానివైతే చెప్పు, నీ క్రియలే నీ క్రియలు. పాస్టర్ గారు ఇదిగో చూడు, ఇవి నా క్రియలు, నేను ఇలా ఉన్నా, దేవుణ్ణి ఈ విధంగా నేను ప్రేమిస్తున్నా. నీ అంతరాత్మతో నువ్వు చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? అప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆ విధంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు ప్రియులారా, తప్పిస్తాడు. ఇక్కడున్న మనం అందరం 85 ఏళ్ళు దాకా బ్రతుకుదుముగాక. హల్లెలూయా చెప్పండి. మనమందరము ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు మనలందరినీ తప్పించి ఒక 85 ఏళ్ళు పై వరకు మనమందరము జీవించదుముగాక. ప్రియులారా, ఆ కృప మనకి రావాలంటే, ఆ ఆధిక్యత మనకి రావాలంటే మనం ఏం చేయాలా? మన దేవుణ్ణి మనము ప్రేమించాలి. మాటలతో కాదు, క్రియలతో మనం ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించేవారు ఆయనకి విస్తారమైన కానుకలు ఇస్తారు. ఆయన ప్రేమించేవారు ఆయనకి విస్తారమైన దశమ భాగాలు ఇస్తారు. అవి దొంగిలించరు, వాటిని వ్యర్థం చేయరు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవునిలో నమ్మకంగా ఉంటారు, దేవునికి విస్తారమైన కానుకలు ఇస్తారు. ఆ మగ్దలేని మరియ చూడండి, ఎంతమంది యేసయ్య చేత బాగుపరచబడ్డారు, వాళ్ళందరూ ఏమైపోయినారు? కానీ మగ్దలేని మరియ సుగంధ ద్రవ్యాలు కొని అనేక విధాలుగా ఆమె తన ధనమును చెల్లించి విలువైనవన్నీ పదార్థాలు కొని సిద్ధపరచుకొని ఆదివారం తెల్లవారుజామున వెళ్ళింది. ఎంతమంది కుష్ఠరోగులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మూర్చగలిగిన వాళ్ళు, ఎన్ని వ్యాధులు బాధలు, ఎంతమంది గమ్ముగా అయిపోయారు. కానీ ఆమె యేసయ్యను ప్రేమించింది. ఈరోజు ప్రియ సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, నేను దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి వ్యాపారంగా చూడకూడదు, వ్యాపార దృష్టితో దేవుడితో సహవాసము చేయకూడదు. దేవుణ్ణి మనం వాడుకుని వదిలేసే ఒక వస్తువుగా దేవుణ్ణి మనము చూడకూడదు ప్రియులారా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దాన్ని నేను వాడుకుంటున్నాను, అది ఒకరోజు పాడైపోద్ది. ఒక 30 ఏళ్ళు ఉంటుంది అది? ఉంటుందండి? ఉంటుందా? తలకే ఊపుతున్నాం ఏందన్నా? ఉండదు. 30 ఏళ్ళు ఉంటుంది అది? ఉండదు. ఏదో ఒక రోజు పాడైపోద్ది, దాన్ని డిస్ప్లే పోద్ది, మళ్ళీ వేయిస్తాం, మళ్ళీ పోద్ది, బ్యాటరీ పోద్ది, మళ్ళీ వేయిస్తాం, మళ్ళీ పోద్ది. ఆ తర్వాత మళ్ళీ పోతుంటే, సార్ దీనికి డిస్ప్లే లేవు, ఇప్పుడు దీని యొక్క వస్తువులు ఆగిపోయినాయి, దీన్ని తీసిపారేయండి అంటారా? అంటారా? అది పనికిరాదు. అది దేవుని బిడ్డలారా, పనికిరాని దాన్నే అమ్మో నా సెల్ ఫోన్ అని ప్రేమిస్తున్నామే. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, ఆమెను చెప్పండి. రక్తం చిందించాడు, దెబ్బలు తిన్నాడు, అనేక శ్రమలు పడ్డాడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. ప్రియులారా, చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి ఆయన తీసుకొచ్చాడు.
లేకుంటే మనం కూడా ఏమండి తన్నులాట్లు, గుద్దులాట్లు, తగులు, వివాదాలు, రచ్చలు, ఏమండి తాగుడు, మత్తు, కిల్లీలు, గుటకాలు, ఏమండి సినిమాలు, షికార్లు, నానా సైతాను పనులన్నీ మనం చేస్తా బతికేవాళ్ళం కాదా? ఏమండి దేవుడు మనల్ని మార్చుకోలేదా? దేవుడు మనకి ఈ మంచి జీవితాన్ని ఇవ్వలేదా? దేవుడు మనకి పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వలేదా? ఆలోచించండి పిల్లారా. ఏదో ఆయన దయ వల్ల పనికి పోయి, ఏదో ఆయన దయ వల్ల వ్యాపారంకి వెళ్ళి, ఏదో ఆయన దయ వల్ల ఉద్యోగానికి పోయి వచ్చి స్నానం చేసి ప్రార్థన చేసుకుని అన్నం తిని క్షేమంగా మనం పడుకుంటున్నాం కదా. ఇదంతా ఆయన కృప కాదా? ఇదంతా ఆయన దయ కాదా ప్రియులారా? ఎవరిని కోపదారులు, ఎవరిని వ్యభిచారులు, దొంగలు, అపవిత్రులు, నానా చెడ్డ పనులు మనం చేశాం, చీటింగ్ చేశాం, అన్యాయస్తులు, తగులేసాం, నానా బూతులన్నీ మాట్లాడాం, నానా రకరకాలుగా బతికాం మనం. అట్టాటి వాళ్ళందరినీ మనల్ని దేవుడు మార్చుకున్నాడా లేదా? మార్చాడా లేదా? హృదయాలు పరివర్తన ఇచ్చాడా లేదా? నూతన జీవితాన్ని ఇచ్చాడా లేదా? అలాంటి చీకటి బ్రతుకుల్లో ఉన్న మనల్ని వెలిగించాడా లేదా? ఇంతగా మనల్ని మార్చుకొని ఒక పెండ్లి వధువుగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఆమెను చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలు, ఇప్పుడు మీరు రక్షణ పొందారు కదా, వదిలేయచ్చు కదా. మీకెందుకు చర్చి, దైవజనుడు, ఏర్పాటు, ప్రతి ఆదివారం వాక్యం, క్రమం, ఎందుకు ఇదంతా? రక్షణ పొందారు కదా, వదిలేయచ్చు కదా. మళ్ళీ ఎక్కడ జారిపోతారో, ఎక్కడ పడిపోతారో, ఎక్కడ లోకంలో కలిసిపోతారో, ఎక్కడ సైతాన్లో చేతులు కలిపేస్తారో, ఎక్కడ అపవాదికి చిక్కిపోతారోనని ఒక సంఘం ఏర్పాటు చేసి, దైవజనుని ఏర్పాటు చేసి, ప్రతి ఆదివారం నూతన వాక్యంతో మీ యొక్క జీవితాలను ఈ ఉదక స్నానాన్ని దేవుడికి చేపిస్తూ మిమ్మల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పెండ్లి కుమార్తెను ఏం చేస్తారు? చుట్టుపక్కల ఆడవాళ్ళు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, బంధువులంతా ఏం చేస్తారు? పెండ్లి కుమార్తెను చెప్పండి, సిద్ధపరుస్తారు కదా. ఏమండి పసుపు పూసి, గంధం పూసి, ఏమండి చక్కగా తలంటి, ఆ తలకి సాంబ్రాణి పొగవేసి, మంచి పెండ్లి వస్త్రాలు కట్టి అలంకరించి ఎందుకు చేస్తారు? ఇదంతా ఎందుకు చేస్తారండి? పెండ్లి కుమారుడి పక్కన కూర్చోపెట్టడానికి. ఈరోజు దేవుడు మనలందరినీ కూడా, పురుషుడు స్త్రీలనే భేదం లేదు, మనలందరినీ ఒక పెండ్లి వధువుగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. ప్రతి ఆదివారం ఒక లోతైన వాక్యం, ఒక మర్మముతో కూడిన వాక్యం, మనల్ని హెచ్చరించే వాక్యం, ఏమండి గుణపరిచే వాక్యం, సిద్ధపరిచే వాక్యం. దేవుడు మనతో మాట్లాడి మన హృదయాలను, ఏమండి మన జీవితాలను కడిగి మనలను ఆయన ఆ రెండవ రాకడలో ప్రభువుని ఎదుర్కోవడానికి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనది! ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనది! మరి ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తే, ఆ విధంగా దేవుడు మన కోసం ప్రాణం పెడితే, ఆ విధంగా దేవుడు మనకి ఇంత ఏర్పాటు మనకు చేస్తే మనం ఆయన ప్రేమించొద్దా? లేకుంటే ఆయన ప్రేమని, ఏమండి ఆయనతో స్నేహాన్ని వ్యాపారంగా వాడుకుందామా? బిజినెస్గా వాడుకుందామా? అవసరాలకు వాడుకుందామా? అక్కర్లకు వాడుకుందామా? ఆయన హృదయపూర్వకంగా ప్రేమిద్దామా? ఆయన హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఆయన హృదయపూర్వకంగా అది ప్రేమిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఏం చేస్తాడమ్మా? తప్పిస్తాడు. వ్యాధుల నుండి తప్పిస్తాడు, బాధల నుండి తప్పిస్తాడు, రాకపోకలు, యాక్సిడెంట్లు, గండాలు అవ్వకుండా నిన్ను తప్పిస్తాడు, భయంకరమైన క్యాన్సరు, భయంకరమైన జబ్బులు రాకుండా నిన్ను తప్పిస్తాడు. ప్రియులారా, నీ కాలు చెయ్యిని ఆయన కాపాడుతాడు, నీ తల్ల ఉన్న మెదడుని ఆయన కాపాడుతాడు, నీ శరీరంలో గుండెని ఆయన కాపాడుతాడు, నీ యొక్క ప్రతి అవయవాన్ని ఆయన కాపాడుతాడు, శత్రువులు నీ మీదకి రాకుండా నిన్ను కాపాడుతాడు, సైతాను నీ మీద దాడి చేయకుండా ఆయన కాపాడుతాడు, మనుషులు పలికే శాపవచనాలు నీకు, నీ బిడ్డలకి తగలకుండా ఆయన కాపాడుతాడు. ఏమండి, మనుషుల యొక్క విషపు సూపులు, ఆ విషపు సూపుల ద్వారా వచ్చే కీడు నుండి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు.
నీ బిడ్డలను ఆయన కాపాడుతాడు ప్రియులారా. నిన్ను తప్పిస్తాడు ప్రియులారా. మరి ఆయన నిన్ను తప్పించాలంటే ఆయన నువ్వేం చేయాలి? ప్రేమించాలి. చాలామంది ఇది తెలియక, పాస్టర్ గారు మేము ఆయన నమ్ముకున్నాం, మాకెందుకు ఈ ఇబ్బంది? నువ్వు నమ్ముకున్నావు, మంచిదే. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమించేదానివైతే నువ్వు మందిరానికి ఏ విధంగా వస్తావు, దేవునిలో ఏ విధంగా ఉంటావు, ఎంత ఉత్సాహంగా ఉంటావు, ఎంత ఉజ్జీవంగా ఉంటావు, ఎంత ఆనందంగా ఉంటావు, ఎంత పరిగెత్తుకుని వస్తావు, ఏ విధంగా ఉంటావు నువ్వు? నీ యొక్క క్రియలే కనిపిస్తాయి కదా. ప్రభుకి మహిమ కలుగును గాక. అందుకని ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని మనం ప్రేమించాలి. ఆయన సేవకుడిని మనం ప్రేమించాలి. ఆయన సంఘాన్ని మనం ప్రేమించాలి. ఆయన పరిచర్యను మనం ప్రేమించాలి. ఆయన సేవను మనం ప్రేమించాలి. ఆయన సువార్తను మనం ప్రేమించాలి. ఆయన మనకిచ్చిన మిషన్ వర్క్ని మనము ప్రేమించాలి ప్రియులారా. ఆయన మనకిచ్చిన పనిని, ఇదిగో అనేకులకు నా సువార్త చెప్పండి, అనేకులకు నా మాటలు తెలియచేయండి, అనేకులకు నా మాటలు చేరవేయండి అన్న ఆయన చెప్పిన పనిని మనం ప్రేమించాలి ప్రియులారా. ఆ విధంగా ఆయన మనం ప్రేమిస్తే ఆయన మనలను తప్పిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, కడ వరకు మనకు తోడుగా ఉంటాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, స్తోత్రం. దయగల దేవా స్తోత్రం, కృపగల దేవా స్తోత్రం, నమ్మదగిన దేవా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, కనికరంగల దేవా. అవును ప్రభా, మేము మిమ్మల్ని ప్రేమించాలయ్యా. మిమ్మల్ని ప్రేమిస్తే మీరు మమ్మల్ని తప్పిస్తారు ప్రభా. మా బిడ్డలు శోధనలో పడకుండా తప్పిస్తారయ్యా. మా బిడ్డలు అపవాది చేతుల్లో చిక్కకుండా మీరు మా బిడ్డల్ని తప్పిస్తారు ప్రభా. మేము మిమ్మల్ని నేను ప్రేమించాలి ప్రభా. అయ్యా, మాటలతో కాదు, క్రియలతో ప్రేమించాలయ్యా. ఆ యొక్క పాపము చేసే ఆ స్త్రీ ఎలాగున విలువైన అత్తరు కొని ఆ యొక్క ప్రభు తల మీద ఎలాగూ పోసిందో, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించిందని మీరు చెప్పారు. ఆ విధంగా మేము మిమ్మల్ని ప్రేమించాలి ప్రభా. మగ్దలేని మరియ కూడా తన యొక్క డబ్బులతో విస్తారమైన సుగంధ ద్రవ్యాలు ఏ విధంగా కొని తనను ఎలాగున సిద్ధపరుచుకుందో అలాగున మేము మిమ్మల్ని నేను ప్రేమించాలయ్యా. దేవా, స్తుతి నాయన. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. హృదయంతో మీరు నన్నైనా మాట్లాడండి ప్రభు. అయ్యా, స్తుతి నాయన. ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవండి ప్రభా. అయ్యా, దేవుని నమ్ముకోవటం ఒక ఎత్తు, దేవుణ్ణి ప్రేమించటం ఒక ఎత్తు ప్రభా. అయ్యా, నన్ను ప్రేమించక ఎంతో మంది శోధనలో పడిపోతున్నారు. నిన్ను ప్రేమించక ఎంతో మంది ఇబ్బందుల్లో పడిపోతున్నారయ్యా. నిన్ను ప్రేమించే మనస్సు దయచేయండి, నిన్ను ప్రేమించే హృదయం దయచేయండి అయ్యా. డబ్బును కాదు, బంగారమును కాదు, ఐశ్వర్యమును కాదు, లోకంలో సిరి సంపదలను కాదు ప్రభా. ఇవేవి మా వెంట రావు తండ్రి. ఇవన్నీ తాత్కాలికమైనవయ్యా, టెంపరరీ ప్రభా. వీటిని మేము నేను ప్రేమించకూడదయ్యా. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయండి. ఆశీర్వదించండి అయ్యా. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది
నా యేసుని దివ్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. దేవుడి స్తోత్రం. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడి ప్రేమ శాశ్వతమైనది, దేవుడి ప్రేమ లాభాపేక్ష లేనిది, దేవుడి ప్రేమ పరిశుద్ధమైనది. మరి నీవు కూడా ఆ దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా? సహోదరి, ఒక్కసారి ఆలోచించుకో. సహోదరుడా, ఒక్కసారి ఆలోచించుకో. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి కోసం ఏమైనా చేస్తావు, దేవుడి కోసం ఎంతైనా చేస్తావు. మాటలతో కాదు, క్రియలతో ప్రేమిస్తావు. ఆ విధంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు, ప్రతి శోధన నుండి తప్పిస్తాడు, ప్రతి వ్యాధి నుండి తప్పిస్తాడు, ప్రతి యాక్సిడెంట్ల నుండి దేవుడు నీ బిడ్డల్ని నిన్ను తప్పిస్తాడు. శత్రువుల చేతిలో పడకుండా నీ కుటుంబాన్ని దేవుడు తప్పిస్తాడు. అనారోగ్యాలు, జబ్బులు రాకుండా, తీవ్రమైన జబ్బులు రాకుండా దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, కుటుంబాన్ని తప్పిస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, హృదయపరంగా ప్రేమించు, కానుకలిచ్చి ప్రేమించు, దశమ భాగాలిచ్చి ప్రేమించు, విస్తారంగా కానుకలిచ్చి దేవుణ్ణి ప్రేమించు. నీ ప్రేమను నీ కానుకల ద్వారా చూపించు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల దేవా, నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అవును ప్రభువా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించేదనన్నావు. నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయండి, మాకందరికీ అనుగ్రహించు ప్రభువా. అయ్యా, దేవుని ప్రేమను, దేవుని స్నేహాన్ని, దేవుని సహవాసాన్ని వ్యాపారముగా, బిజినెస్గా మేము చూడకుండా నిన్ను నమ్ముకోవడం మాత్రమే కాదు, నిన్ను ప్రేమించేవారిగా, నీ సేవను ప్రేమించేవారిగా మమ్మల్ని చేయండి. నీ కోసం ఎంతైనా, ఏదైనా, చివరికి ప్రాణమైనా దేవుని కోసం ఇచ్చేవారిగా మమ్మల్ని చేయండి. మా సంఘాన్ని బలపరచండి, సేవను బలపరచండి, ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలబడండి.